హలో గైస్, దిస్ ఈ శివ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ 4th డే ట్రైనింగ్ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఓకేనండి, హౌ టు గెట్ యువర్ ఫస్ట్ సేల్. దీని గురించి తెలుసుకోవాలంటే మీకు ఫస్ట్ డే ట్రైనింగ్లో, సెకండ్ డే, థర్డ్ డే, ఇలా ఈ 3 డేస్లో కూడా నేను ఒక పాయింట్ మాట్లాడుకుంటూ వస్తున్నాను. అసలు లీడ్ జనరేషన్ చేసుకోవాలి. ఇలా ఇంతమంది లీడ్స్ వస్తే ఇంత సేల్స్ అవుతాయని మీకు ఫస్ట్, ఈ థర్డ్, సెకండ్, ఈ 3 డేస్ ట్రైనింగ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే వస్తున్నాను. అసలు లీడ్ జనరేషన్ అంటే ఏమిటి? లీడ్ అంటే మనకు ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ మన దగ్గర రావడం, మన దగ్గరికి రప్పించుకోవడాన్ని లీడ్ జనరేషన్ అనమాట. ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ మెయిల్, ఇలా పర్సన్ యొక్క డీటెయిల్స్ మనం మన దగ్గరికి తెచ్చుకోవడాన్ని లీడింగ్ అంటారు, లీడ్ జనరేషన్. ఓకే, ఈ లీడ్ జనరేషన్లో మనకు 3 టైప్స్ ఆఫ్ లీడ్స్ ఉంటాయన్నమాట. కోల్డ్ లీడ్, వార్మ్ లీడ్, హాట్ లీడ్. కోల్డ్ లీడ్ అంటే ఏంటంటే మనకు ఆ పర్సన్ గురించి ఏం తెలియదు, మనం అన్నోన్ పర్సన్స్ అనమాట కోల్డ్ లీడ్స్ అంటే. ఓకేనా, మనకు తెలియదు అనమాట అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు అని దానికి ఏమీ తెలియదు. వార్మ్ లీడ్స్ అంటే కొంచెం పరిచయం. ఇప్పుడు జస్ట్ మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, అది కొంచెం ఒక పరిచయాలు ఉన్నాయి జస్ట్ అంతే. మరీ ఎక్కువ మాట్లాడుకోవడాలు, ఇలా కొంచెం తెలియనట్టు పరిచయాలు అన్నమాట వార్మ్ లీడ్స్ అంటే. హాట్ లీడ్స్ అంటే ఇలా మా ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలా మనం బాగా క్లోజ్గా తెలిసిన వాళ్ళు అనమాట. ఓకేనా, ఒక ఫ్రెండ్ చూసారు కదా. ఈ 3 లీడ్స్ నుండి మనం ఈ ఫస్ట్ సేల్ అనేది తెచ్చుకుంటాం అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, హాట్ లీడ్స్ అంటే మన కోసం మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలా తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మన ఈ ప్లేన్ ప్రెజెంటింగ్, ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, ప్లేన్ ప్రెజెంటింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇలా అదే ఇప్పుడు మన ఫ్రెండే ఉన్నాడు, ఒరే మామ ఇలా ఒక ప్లాట్ఫామ్ దగ్గర మేము ఈ ప్లాట్ఫామ్ ఇలా కోర్సెస్ ఉన్నాయి, ఈ కోర్సెస్ సేల్ చేయడం వల్ల మనకు కొంచెం కమిషన్ వస్తుంది, ఆ కమిషన్ అదే మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని, ఇలా మన ఈ ప్లాట్ఫామ్ కోసం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా ఈ మనకు తెలిసిన ఈ హాట్ లీడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం సేల్స్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అంటే అలా మనం చెప్పగానే వాళ్ళు కూడా ముందు వెనక ఆలోచిస్తారనమాట, ఏంటి ఇది నిజమేనా, నమ్మొచ్చా అని కొంతమంది ఆలోచనలో ఉంటుందన్నమాట. సో మీరు ఈ ప్రజెంటేషన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే వాళ్ళు రారన్నమాట. సో ఏం చేస్తారంటే, మీరు ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా సక్సెస్ఫుల్ పీపుల్స్, ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాము, మనీ ఎర్న్ చేస్తున్న పీపుల్స్ని చూసి వాళ్ళు ఎలా అయితే ఇలా ప్లేన్ ప్రజెంటేషన్స్ ఇలా ఇస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఎలా అప్లోడ్ చేస్తున్నారు, అలానే వాట్సాప్ స్టేటస్ ఎలా పెడుతున్నారు, ఇలా చూసి ఇలా పెట్టడం వల్ల మనకు ఇలా సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా మీ ఫ్రెండ్స్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా సేల్స్ అనేది చేస్తున్నారు. అలా చెప్పిన వెంటనే వాళ్ళు ఇలా జాయిన్ అవ్వడానికి కొంచెం ఇటు అటుగా తరబడి అవుతూ ఉంటారన్నమాట. సో ఏం చేయాలంటే, వాళ్ళు ఇందులో కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ పీపుల్స్ ఉంటారు. నెగిటివ్ ఏంటంటే, అరే ఏరా నువ్వు ఇది చేయలేవురా, ఇదేట్రా నువ్వు ఆన్లైన్ వర్క్ రాము, ఇదిరా మోసాలరా, ఇదిరా రానా, ఇది సంథింగ్ చెప్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు చెప్పగానే, ఓహో ఇంకా నేను చేయలేము, ఈ వర్క్ నేను చేయలేనేమో అని డిసైడ్ అయిపోయి ఇంకా వర్క్ ఆపేసామంటే ఇంకా మీరు ఇప్పటి వరకు అనుకున్న ఈ ఎర్నింగ్స్ అనేది సాధించడం చాలా కష్టం అన్నమాట. సో వాళ్ళు ఎంత నెగిటివ్గా ఉన్నా కానీ నీ మైండ్ మొత్తం పాజిటివ్గా ఉంచుకోవాలి అనమాట. నేను చేయగలను, ఓకేనా, నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను, నేను కూడా అందరిలాగా సక్సెస్ అవ్వాలి అని ఫస్ట్ నీ మైండ్లో ఉండాలన్నమాట. ఓకేనా, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇక్కడనే కాదు, బయట చూసుకున్నారనుకో, నువ్వు చదువుకున్న ఈ 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్న పట్టుకొని ఒక కంపెనీకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే వెంటనే వెళ్ళిన కంపెనీలోనే మీకు జాబ్ రాదండి. మ్యాక్సిమం 1, 2, 3 ఇలా ట్రయల్ చేస్తూ ఉండగా మీకు ఏదో ఒక కంపెనీలో మీకు జాబ్ అనేది ఒక కన్ఫర్మ్ అవ్వడం అనేది అవుతుంది అనమాట.
సో ఇక్కడ కూడా అంతే. మీ ఈ మిలియనర్ ట్రాక్ ఈ వెబ్సైట్లో కూడా చాలామంది చాలా రిజెక్షన్స్ వస్తాయి. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయగానే నువ్వు ఒకరికి ఇలా ప్లేన్ ప్రెజెంటేషన్ ఇవ్వగానే వాళ్ళు ఇలా కోర్స్ అనేది కొనుక్కొని వాళ్ళు కూడా జాయిన్ అవ్వి వాళ్ళు కూడా వర్క్ చేసుకునే ఇది ఉంటుంది. అందరూ ఒకేలా ఉన్నారు. చెప్పాను కదా, ఇద్దరు కూడా లీడ్స్ ఉన్నాయి కదా, కోల్డ్ వామ్ హార్ట్. ఇలా హార్ట్ లీడ్స్ అయితే వెంటనే నువ్వు ఇలా ప్లేన్ ప్రెజెంటేషన్ ఇవ్వగానే ఓకే నేను జాయిన్ అవుతా, నేను చేసుకుంటా, ఎలా చేయాలి, ఏంటి వర్క్ ఏంటి అనే దాని గురించి అడిగే వాళ్ళు ఉంటారనమాట. సో కొంతమంది రిజెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దాన్ని పట్టుకొని వెనక్కి అడుగు మాత్రం వెయ్యొద్దు. ఓకేనా? ఓకే, సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఫేస్బుక్ స్టోరీస్ ఇలా నువ్వు ఈ వర్క్ కోసం అని ఎఫిలియేట్ మార్కెటింగ్ కోసం ప్రతిదీ స్టోరీస్లోని వాట్సాప్ స్టేటస్లోని అప్లోడ్ చేస్తూ ఉండండి. ఓకేనా? తర్వాత ఏంటంటే ఎవరో ఒకరు మీరు ఇలా ప్రతిరోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి స్టేటస్లో అలా పెడతా ఉంటే కంపల్సరీ ఒక లీడ్ అలా మీరు ఈ ప్లేన్ ప్రెజెంటేషన్ మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పుకుంటూ వెళ్తుంటారు కదా. సో అందులో ఓ 10 మంది కన్నా చెప్తే ఒకళ్ళన్నా వస్తారు కదా. అలా సపోజ్ ఒకళ్ళు జాయిన్ అయిన తర్వాత మీకంటూ మీరు ఒక కోర్స్ సేల్ చేస్తారు కదా. ఫర్ సపోజ్ చిన్నగా పర్సనల్ బ్రాండింగ్ అనుకుందాం. పర్సనల్ బ్రాండింగ్ మీరు సేల్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది, యాక్టివ్ ఇన్కమ్ 400 రూపీస్. అది చూపించండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా నాది ఫస్ట్ సేల్ అవ్వింది. ఓకే, ఫస్ట్ సేల్ అవ్వింది. నా ఫస్ట్ సేల్లో ఎంత ఇన్కమ్ వచ్చింది. మీరు కూడా నాలో మనీ ఎర్న్ చేయాలనుకుంటే కనుక నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని ఇలా మీరు అలా రోజు అలా ఇప్పుడు మీరు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయగానే 10 మంది కూడా రారండి. ఓకేనా? ఒకళ్ళు అలా 1 by 1 అలా వస్తూ ఉంటారనమాట. సో నేను చెప్పేది ఒకటే, ఏది కూడా మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీకు రిజల్ట్ అనేది రాదండి. సో మీకు ఇన్కమ్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కానీ మీకు జాబ్లో కన్నా మంచి ఇన్కమ్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో మీకు కనిపిస్తుందండి. అదే ఈరోజు చెప్పిన ట్రైనింగ్ వీడియోలో నేను ఏమైతే చెప్పానో అదే మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.